హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం తాలింపు గుడ్డు కూర నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, తాలింపు గుడ్డు కూరకి నేను ఉల్లిపాయలు టమాటాలు కోసి పెట్టుకున్నాను. టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మూకుడు హీట్ ఎక్కింది. ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ముందుగా వేపుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం. ఏంటి తాలింపు అన్నాను, తాలింపు వేయలేదు అనుకుంటున్నారా? ఏమోనండి, నాకు అదే డౌటు. కానీ మా సైడ్ అయితే అలాగే అంటారట. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న టమాటాలు వేసాం కదా, ఒకసారి కలుపుకొని ఉప్పు కారం వేసేద్దాం. తగినంత ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు అంతా బాగా కలిపేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. టమాటాలు బాగా మగ్గాయండి. ఇదిగో ఇలా మగ్గితే గ్రేవీ బాగుంటుంది మనకి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము. ఉడికొచ్చిన తర్వాత గుడ్లు చెదగొట్టి వేయాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, మరిగింది కదా. ఇప్పుడు సిమ్ చేయాలండి. పొయ్యి సిమ్ చేసి గుడ్లు చెదగొట్టాలి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్కి 1/2 లీటర్ వాటర్ వేసాను. ఒక్కొక్కటి పక్క పక్కన వేయాలండి, మీద ఒకదాని మీద ఒకటి వేయకూడదు. పొయ్యి సిమ్ చేసి వేయటం వల్ల గుడ్లు విచ్చుకోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇదిగోండి, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి మనం స్టార్టింగే కలిపేస్తే ఇవి విచ్చిపోతాయి అన్నమాట. అందుకనే 10 నిమిషాలు ఆగి తర్వాత ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు అన్నీ ఫ్లిప్ చేసాం కదా, మూత పెట్టి పావుగంట సేపు ఉడకనిద్దాము. ఇదిగోండి, పావుగంట అయింది. ఈ గ్రేవీ ఉంచుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. రసం ఒకవేళ చారు అది లేనప్పుడు మనం ఇది కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఒకసారి హై చేసి పొయ్యి ఆపేసానండి. దగ్గరగా చేశాను గ్రేవీ. చూసారా, ఎంతో రుచికరంగా తాలింపు గుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.